కుప్పంలో కృష్ణమ్మ జలాలకు ఏపీ సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. అనంతరం స్త్రీ శక్తి బస్సులో మహిళలు రైతులతో కలిసి ప్రయాణించారు. ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. కుప్పం చరిత్రలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సీఎం సొంత ఇలాకా జలకళతో కళకళ్లాడింది. కుప్పం మండలం పరమసముద్రం చెరువు దగ్గర హంద్రనీవా జలాలకు జలహారతి ఇచ్చారు. కృష్ణమ్మ జలాలు తన నియోజకవర్గానికి తీసుకురావడంతో సీఎం భావోద్వేగంతో ప్రసంగించారు. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత తనదని చంద్రబాబు అన్నారు. మాల్యాలలో ప్రారంభించి కుప్పం పరమసముద్రానికి నీళ్లు తీసుకొచ్చావని 27 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ నీళ్లు తరలిస్తున్నామన్నారు. కుప్పానికి 2 ఏళ్ల కంటే ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదని ముందే చెప్పారని సీఎం చంద్రబాబు అన్నారు. 2014-2019 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,500 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. వైసీపీ పాలనలో కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం గేట్లతో సెట్టింగ్లు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి నాటకాలాడారని అన్నారు. 19 నియోజకవర్గాలకి 5 జిల్లాల్లో అదే సమయంలో 88 మండలాలకి నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. మన దగ్గర మీరు ఒకసారి చూస్తే 215 క్యూసెక్స్ నీళ్లు వస్తేనే ఈరోజు జల కళ కనపడుస్తా ఉంది. 123 కిలోమీటర్ల పొడవున్న కుప్పం బ్రాంచ్ కెనాలు మొన్నే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ అన్ని పూర్తి చేశాం. 8 మండలాలు ఒకటే నేను హామీ ఇస్తున్నా, ఇప్పుడే ఆదేశాలు ఇచ్చా. పాలారు పైన చెక్ డ్యాములన్నీ రిపేర్లుంటే అన్ని పూర్తి చేస్తాం. పాలార్ని మొత్తం కళకళలాడించే బాధ్యత, జల కళ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్కడి నుంచి అన్ని చెరువులకు ఎస్టిమేషన్లు తయారు చేస్తాం. ఈ సంవత్సరం వీలైతే ఎన్ని చెరువులకు వీలైతే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. రాబోయే సంవత్సరం మిగిలిన ప్రాంతాలకు కూడా, మిగిలిన చెరువులకు కూడా నీళ్లు ఇస్తాం. ఏపీలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వగలిగితే తన జన్మ సార్థకం అవుతుందని ఉద్వేగంతో అన్నారు. పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార నుంచి పెన్నా నది వరకు అనుసంధానం చేయగలిగితే కరువు అనేదే ఉండదన్నారు. నదుల అనుసంధానం ఉపయోగాన్ని తెలంగాణ నేతలు ఆలోచించాలని, నీళ్లు సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచిస్తున్నానని అన్నారు. పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఒక పని చేయాలి. నదుల అనుసంధానం ఒక కార్యక్రమం అయితే ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది, అక్కడ కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పరమసముద్రం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళుతున్న సీఎం చంద్రబాబు మార్గ మధ్యలో వినాయకుడిని దర్శించుకున్నారు. వినాయక ప్రతిమ ఆకట్టుకోవడంతో అక్కడ ఆగి స్వామివారిని దర్శించుకున్నారు.